ఈ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇంకా సమాధానం దొరకని ఒక ప్రశ్న: సాయిబాబా ఎవరు? ఆయన ఎక్కడ పుట్టారు? ఎవరికి పుట్టారు? ఎందుకు తన అసలు జీవితం గురించి ఒక్క మాట కూడా ఎవరికి చెప్పలేదు? ప్రపంచం మొత్తం ఆయన్ని దేవుడిగా భావించింది, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ తనని ఒక సాధారణ వ్యక్తిగానే చూపించారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక మహాత్ముడి కథ కాదు, ఒక రహస్యం, ఒక అద్భుతం, ఒక దైవిక ప్రయాణ ప్రారంభం. చాలా కాలం క్రితం మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామం పేరు షిరిడి. అది ఒక సాధారణమైన గ్రామం. చిన్న ఇల్లు, పొలాలు, సాధారణమైన మనుషులు. వాళ్ళ జీవితం కూడా చాలా సాధారణంగానే ఉండేది. కానీ ఆ గ్రామంలో ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక చిన్న వయస్కుడు, సుమారు 16 ఏళ్ల బాలుడు ఆకస్మికంగా గ్రామం బయట ఒక వేప చెట్టు కింద కనబడ్డాడు. ఆయన రూపం చూసిన వాళ్ళకి మొదట ఆశ్చర్యం కలిగింది. చాలా సాధారణ దుస్తులు, ముఖంలో ఒక ప్రశాంతత, కళ్ళల్లో ఒక అర్థం కాని లోతు. ఆ పిల్లాడు ఎవరితోని మాట్లాడలేదు, ఎవరిని అడగట్లేదు, ఎక్కడి నుండి వచ్చాడో కూడా చెప్పట్లేదు. పగలు రాత్రి అదే వేప చెట్టు కింద కూర్చొని గాఢమైన తపస్సులో మునిగిపోయి ఉండేవాడు. ఎండ, వాన, చలి ఏది కూడా అతన్ని ప్రభావితం చేయలేదు. మొదట గ్రామస్తులు అతన్ని చూసి నవ్వుకున్నారు. కొంతమంది అతన్ని పిచ్చోడు అని అనుకున్నారు. చిన్నపిల్లల దగ్గరికి వచ్చి ఆట పట్టించేవారు. కానీ కొంతమంది మాత్రం ఆయనలో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉందని గుర్తించారు. ఎందుకంటే ఆయన కళ్ళల్లో కనిపించింది సాధారణమైన శక్తి కాదు. అది ఒక శాంతి, అది ఒక ఆత్మవిశ్వాసం, అది ఒక దైవిక ప్రకాశం. ఆ పిల్లాడు మాత్రం రోజులు గడిచినా ఎవరితోనీ కలవలేదు, ఎవరితోనీ మాట్లాడట్లేదు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక పెద్ద మనిషి ఆ అబ్బాయితో మాట్లాడడానికి ప్రయత్నించారు. బాబు, నువ్వు ఎవరు అని అడిగారు. ఆ కుర్రోడు కళ్ళు తెరిచి చూశాడు. ఒక చిరునవ్వు నవ్వాడు, కానీ ఏం చెప్పలేదు. మళ్ళీ తిరిగి తన తపస్సులో మునిగిపోయాడు. ఇది చూసిన గ్రామస్తులకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇతను ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఇంత చిన్న వయసులో ఈ రకంగా ఎలా తపస్సు చేయగలుగుతున్నాడు? ప్రశ్నలు మాత్రమే, సమాధానాలు లేవు. ఆ వేప చెట్టు కూడా సాధారణమైనది కాదు. ఆ పిల్లాడు రోజులు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, చాలా కాలం పాటు ఆ చెట్టు కింద తపస్సు చేశాడు. ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా. అది చూసిన కొంతమంది అతన్ని పరీక్షించడానికి ప్రయత్నించారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి, హేయ్, నువ్వు ఎవరు అని గట్టిగా అడిగారు. అప్పుడు ఆ పిల్లాడు నిదానంగా కళ్ళు తెరిచి చాలా ప్రశాంతంగా ఒక మాట చెప్పాడు. అన్నీ దేవుడే. ఈ మాట విన్నాక ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. ఆ మాటల్లో ఉన్న లోతు, ఆ మాటలో ఉన్న శక్తి వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. కానీ వారి మనసులో ఏదో మార్పు మొదలైంది. ఇప్పటి వరకు అతన్ని పిచ్చివాడు అనుకున్న వాళ్ళే ఇప్పుడు అతన్ని గౌరవంగా చూడడం ప్రారంభించారు. రోజులు గడిచే కొద్దీ ఆ పిల్లాడి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. అతని దగ్గరికి వెళ్తే మనసు శాంతించేది, భయం తగ్గేది, ఆలోచనలు ఆగిపోయేవి. అది చూసి కొంతమంది అతన్ని మహాత్ముడిగా భావించడం ప్రారంభించారు. కానీ అన్ని ప్రశ్నలకు సమాధానం రాకముందే ఒకరోజు అతను కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో వెళ్ళాడు? ఎవ్వరికీ తెలీదు. ఒకరోజు ఉన్నాడు, మరుసటి రోజు లేడు. గ్రామం మొత్తం వెతికారు, చుట్టుపక్కల ప్రదేశాల్లో అడిగారు, కానీ అతని గురించి ఎక్కడా సమాచారం లేదు. అలా ఒక రహస్యంగా వచ్చిన పిల్లాడు మరో రహస్యంగా మాయమైపోయాడు. అది చూసిన గ్రామస్తులకి ఒక విచిత్రమైన లోటుగా అనిపించింది. ఎందుకంటే అతను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. అతను లేకపోయినప్పుడు మాత్రమే ఆయన విలువ అర్థమైంది. ఇది అతని జీవితంలో మొదటి రహస్యం. కానీ ఈ కథ ఇక్కడితో ఆగదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. ఈసారి ఒక బాలుడిగా కాదు, ఒక మహాత్ముడిగా, వేలాది మందికి మార్గదర్శిగా. ఆయనకి సాయి అని పేరు ఎలా వచ్చింది? ఎలా ఒక సాధారణమైన వ్యక్తి ప్రపంచానికి దేవుడిగా మారారు? ఇవన్నీ మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.